అంటే ఇక్కడ ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు సమ్మక్కను మేడారంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారు అనడము, లేదంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మూఢనమ్మకాలుగా చూడొచ్చా? దాంట్లో ప్రకృతికి ఇంకా సంబంధం ఉన్నటువంటి ఏదైనా అంశం ఉందా మీరు చెప్పారు? అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని ఎట్లుంటాయంటే అది మూఢనమ్మకమే అయితే ఇంతమంది జనాలు రాలు, అంతమంది ఇప్పుడు మనం మాట్లాడేది అదే. ఒక మూఢనమ్మకంగానే చూస్తే ఇంతమంది జనాలు ఇక్కడ గుమిగూడడానికి అవకాశం లేదు. రెండవది, ఇప్పుడు నువ్వున్నావు, నేనున్నా, నీ మతం నీకుంటది, నా మతం నాకుంటది. నేను ఒక చర్చికి పోవాలంటేనో లేకుంటే ఒక మసీదుకు పోవాలంటేనో బెరుకుతోనే పోతా, అంతే కదా. సరే ఓ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం మళ్ళా పోను. కానీ సమ్మక్కతోని ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళేదో ఇక్కడికి ఎంజాయ్ చేద్దామనో టైం పాస్ కానో రాలు, వీళ్ళకు ఒక జన్యుపరమైన సంబంధం ఉంటుంది. నేను ఇటీవల కాలంలో మనం మాట్లాడినప్పుడు దీనిపైన లోతుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఆదివాసులు కావచ్చు, కానీ పూర్వం ప్రాచీన కాలంలో ఎవరు, మధ్య కాలంలో ఎవరు, మరి ఆ ప్రజలంతా ఎడిపోయినరు అంటే ద్రవిడుల యొక్క పూర్వ సంస్కృతితోని సమ్మక్క తల్లి యొక్క జన్యు ముడిపడి ఉంటది. ఇవాళ అన్ని కులాలు వస్తాయి ఇక్కడికి, బీసీలు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఓసీలు వస్తారు, అందరు వస్తారు. ఇప్పుడు నీ కుటుంబంలో మీ తల్లి తరపులో తండ్రి తరపులో ఫంక్షనో పెళ్ళో లేకుంటే శుభకార్యమో అశుభకార్యమో ఉంటే నీ జన్యువు కొట్టుకుంటా ఉంటది నేను పోవాలని 100%. అట్లనే జన్యుపరమైన సంబంధం అఖండ భారతదేశానికి సమ్మక్క తల్లిది ఉన్నది కాబట్టే ఇన్ని కోట్ల మంది భక్తులు, ఉత్తగా రాలు ఇన్ని కోట్ల మంది భక్తులు. నేనేమంటాను, మా పూర్వీకులే మా దైవాలు, మా తల్లిదండ్రులే మా దైవాలు, మమ్మల్ని పుట్టించిన వాళ్ళే మా దైవాలు. కాబట్టి సమ్మక్క గద్దెల మీదకి వచ్చే భక్తులు కూడా యాన్సెంట్ టైంలో వీళ్ళు మా తల్లిదండ్రులు కాబట్టి సమ్మక్క అని పేరు పెట్టుకుంటారు, సార్లమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఒక కోయలే పెట్టుకోరు కదా, ఎంటైర్ అందరూ పెట్టుకుంటారు కదా. కాబట్టి జన్యుపరమైన సంబంధంతోనే సమ్మక్క తల్లి దగ్గరకు వస్తారనేది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ నువ్వు అన్నది, ఇక్కడ మూఢనమ్మకం అనే దానికన్నా ఆ జన్యుపరమైన సంబంధమే బలంగా ఉన్నది. దీంతో పాటు ఏంటంటే సమ్మక్క తల్లి వెదురు బొంగులు వస్తుంది, వెదురు కర్రలలో వస్తుంది. అయితే వెదురు కర్రలు నువ్వు ఒక మధ్య సెట్టో ఇప్ప సెట్టో ఇంకో సెట్టో పెడితే ఒకటే సెట్ వస్తుంది, కానీ వెదురు అట్లా కాదు. నువ్వు ఈ వర్షాకాలం పెట్టినావంటే 10-20 గుంపు వస్తుంది 2-3 నెలల. అట్లనే సమ్మక్క తల్లిని మొక్కడం వల్ల కుటుంబం యొక్క ఉత్పత్తి కూడా అట్లా వస్తుందని నమ్మి ఇక్కడికి వస్తారు. అందుకే వెదురు బొంగుల్నే మనం ఇక్కడికి దేవుని తీసుకొని వస్తాం. ఈ దేవుని మొక్కేది ఉంటే ఈ కంకపిడ ఎట్లయితే ఉత్పత్తి అవుతుందో వంశం కూడా అట్లనే ఉత్పత్తి అవుతుంది. పూర్వకాలంలో ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఉన్నది, కానీ పూర్వకాలంలో జనాలు పెరుగుడే కదా, ప్రతి కుటుంబానికి 10-15 మందిని అట్లా అనేది కదా, అట్లా దానికి సంకేతంగా వస్తుంది. రెండోది ఏంటంటే మేము ఒక మాట మాట్లాడినాం, కోయ సమాజం ఇప్పటికి కూడా జీవం ఉన్న వేల్పులు అంటారు సమ్మక్క సార్లమ్మని. వాళ్ళ మాఘ పున్నమి ఉన్నది, నువ్వు అన్ని పున్నమిల కన్నా మాఘ పున్నమి పండు వేణెల కలర్ వస్తుంది. సమ్మక్క తల్లి చిలకల గట్టు నుంచి వచ్చేటప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది. ఒక తాలూకు మన ఒకటి వస్తుంది పెద్దది, దాంతో పాటు దాని నుంచే వాళ్ళ సమ్మక్క ఒడిసి పట్టుకొని పూజారి ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళు జీవం ఉన్న వేలుపులు కాబట్టి ఆ ప్రకృతి మాఘ పున్నమి ఏదైతే ఆ గద్దెల మీద పడ్డప్పుడు, ఆ తల్లి యొక్క శక్తి మీద పడ్డప్పుడు దానికి సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో భక్తులందరికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అందుకే మా వాళ్ళు ఏమంటారు, మాఘ పుణ్యం అంటారు, సమ్మక్క పుణ్యం అంటారు, దీన్నే ఈ పున్నమినే. అట్లా ఆ ప్రకృతి శక్తి నుంచి వెళ్ళి ఆ సమయంలో మేము మొక్కితే మాకి ఈ భక్తులు నెరవేరుతాయి అనేది ఇక్కడ నమ్మకం. దాన్ని మనం మూఢనమ్మకంగా చూడొద్దు, ప్రకృతి నమ్మకంగానే. ఇప్పుడు ఈయనకి మా సమాజంలో ఈయనకి తేలు గరిసింది అనుకో, విషం ఎవరికి ఎక్కాలి, నీకెక్కిత్తాలు మామూలు, ఇలా గడితే నీకెక్కిత్తాలు ఆకుపసరతో. ఇప్పుడు బొమ్మ తీపి నీకు కన్నుకు లేచింది అనుకో, సూర్యుడు ఇట్లా వచ్చేటప్పుడు నిన్ను ఇట్లా నిలబెడతారు, ఈ కన్ను నీడ నీకు అక్కడ పడుతుంది కదా, ఆ పసర తీసుకుపోయి ఆ నీడలో పోతే నీకు బొమ్మ తీపిపోతుంది ఇప్పటికున్నది అది. మరి తేలి ఈయన కడితే నీకు విషం ఎక్కిస్తా అన్నది మూఢనమ్మకం అంటే అది తప్పు అవుతుంది. నేను ప్రకృతి వైద్యమే అంటారా, నేను అందుకే ఫస్టే అన్నా, ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి మట్టి ఏం చేస్తుందో మా వాళ్ళు సైంటిఫిక్ అన్ని తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి ఆ ప్రకృతి శక్తిని పట్టిండు. మాఘ పున్నమిలో వచ్చే శక్తి అనేది ఖచ్చితంగా కూడా ఆ భక్తుల కోరికల్ని
తీర్చే శక్తి కాబట్టే సంవత్సరం పెరుగుతారు ఒకటి. రెండోది వీళ్ళకి మళ్ళీ జన్యుపరమైన సంబంధం ఉన్నది, పూర్వం మా తల్లిదండ్రులు అనేది ఉన్నది. ఈ రెండు వాటితోనే వస్తారు, మూఢనమ్మకంతో వస్తలేరు. దాంట్లో ఇగో ఏ మెరాకిల్స్ నేను చెప్పినాయి, ఈయనకు తేలు కడితే నీకు ఏది ఇసవెక్కించుడు, ఇటువంటి అవన్నీ కూడా ప్రకృతిని పట్టిన ఆ గడ్డ ఇవాళ మేడారం కాబట్టి అంత భక్తులు వచ్చి ఇక్కడ దర్శించకపోతారు. వాస్తవం కూడా బిడ్డలు కూడా కలుగుతారు.